హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో ఈరోజు మనము 27th, 28th అండ్ 29th, సో ఈ లాస్ట్ 3 డేస్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఐఎమ్ సారీ, ఎందుకోసం అంటే నేను మీకు గత 2 డేస్గా కరెంట్ అఫైర్స్ని నేను వీడియోస్ చేయలేకపోయాను కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో ఈరోజు మనం ఈ యొక్క 3 డేస్, జూలై 27th, జూలై 28th అండ్ జూలై 29th, ఈ 3 రోజులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందో సో వాటిని మనం డిస్కస్ చేద్దాం. అండ్ అంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఎందుకోసం అంటే మైండ్స్ అకాడమీ వారు మనం డిస్కస్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు 25 మాక్ టెస్ట్లు, అంటే యాక్చువల్గా దీనిలో 20 మాక్ టెస్ట్లు ఉన్నాయి, 5 గ్రాండ్ టెస్ట్లు అనమాట. దీనికి సంబంధించింది అంటే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 20 మాక్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు, కంప్లీట్గా 25 టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఆన్లైన్లో. సో ఇది మీకు ఎగ్జామినేషన్కి చాలా చాలా ఉపయోగపడేటువంటి ఈ యొక్క మాక్ టెస్ట్లను, గ్రాండ్ టెస్ట్లను మీరు ఖచ్చితంగా రాయాలి అండ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలి. ఫైన్. సో ఈ రోజుటి ఇంపార్టెంట్ అయితే ఈ 3 డేస్ నుంచి జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ని మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి కోసుకుపోతున్న రక్షణ కవచము. ఏంటి కోసుకుపోతున్న రక్షణ కవచం? అండ్ మీకు ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గ్రూప్ 1 మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి మాత్రము ఈ యొక్క 3 డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం వాటిని కూడా డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో మెయిన్స్లో ఈ యొక్క ఎస్ఏస్కి మన జిఎస్ పేపర్ 1లో కానీ తర్వాత ఎన్వైరన్మెంట్ టాపిక్లో కానీ వచ్చేటువంటి క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ రాయడానికి మీకు ఈ ఆర్టికల్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీరు వీటిని నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఫైన్. సో కోసుకుపోతున్నటువంటి రక్షణ కవచం ఏంటి? కోసుకుపోతున్న రక్షణ కవచం అంటే మానవ జాతికి ప్రకృతి ప్రసాదించిన అరుదైన అత్యంత విలువైనటువంటి సంపద అడవులు. అడవులు అంటే మ్యాంగ్రోవ్స్ అని చెప్పేసి అంటారనమాట ఇంగ్లీష్లో. ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడండి, వీటిని మ్యాంగ్రోవ్స్ అంటారనమాట. ఇవి ఏంటి అంటే నదీ జలాలు సముద్రంలో సంగమించేటువంటి చోటు అనమాట. అంటే నదీ జలాలు సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో సో అక్కడ ఉండేటువంటి చిత్తడి నీళ్ళల్లో ఈ యొక్క అడవులు అనేటువంటివి ఏర్పడతాయి. సో ఈ యొక్క కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఎక్కడ ఏర్పడతాయి? నదీ జలాలు సముద్రంలో కలిసేటువంటి చోట ఉన్నటువంటి చిత్తడి నీళ్ళల్లో ఈ యొక్క అడవులు అనేటువంటివి ఏర్పడతాయి అన్నమాట. అయితే 150,000 చదరపు కిలోమీటర్ల మేర 150,000 చదరపు కిలోమీటర్ల మేర 123 దేశాలలో ఈ యొక్క అడవులు అనేటువంటివి విస్తరించి ఉన్నాయన్నమాట. అండ్ దక్షిణాసియా దేశాలలో, సార్క్ దేశాలలో ఉన్నటువంటి అడవులలో దాదాపుగా 45.8%, 45.8% అడవులు మ్యాంగ్రోవ్స్ మన ఇండియాలోనే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ సగం అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, మెయిన్లీ గ్రూప్ 2లో కావచ్చు అండ్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ యొక్క పాయింట్స్ని రాయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఖచ్చితంగా రాస్తే మనకు మార్క్స్ అనేటువంటి పడతాయన్నమాట. సో దక్షిణాసియా దేశాల్లోని అడవులలో 45.8% మ్యాంగ్రోవ్స్ మన ఇండియాలోనే ఉన్నాయి. మన దేశంలో గంగా, యమున, మహానది, కృష్ణ, గోదావరి, కావేరీ నది పరివాహక ప్రాంతాల్లో అండ్ అండమాన్ నికోబార్ దీవులలో ఈ యొక్క అడవులు అనేటువంటివి విస్తరించి ఉన్నాయన్నమాట. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో 404 చదరపు కిలోమీటర్ల మేర, సో 404 చదరపు కిలోమీటర్ల మేర ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ అనేటువంటివి విస్తరించి ఉన్నాయన్నమాట. సో మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో అతి పెద్దది కాకినాడ సమీపంలో ఉన్నటువంటి కోరంగి అడవుల ప్రాంతం అన్నమాట. ఇండియాలో మాత్రము పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్ ఇండియాలో అతిపెద్ద అడవుల ప్రాంతము. అండ్ ఒడిస్సాలోని బితర్కానిక తర్వాత కోరింగా అడవులు 3వ స్థానంలో ఉన్నాయన్నమాట. అంటే ఇండియాలో ఫస్ట్ ప్లేస్లోనేమో సుందర్బన్, సెకండ్ ప్లేస్లోనేమో ఒడిస్సాలో ఉన్నటువంటి బితర్కానిక అండ్ థర్డ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో ఉన్నటువంటి కోరంగి అడవుల ప్రాంతము విస్తీర్ణంలో ఇండియాలో థర్డ్ ప్లేస్లో
ఉండడం జరిగిందనమాట. అయితే మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మడ అడవులు తూర్పు గోదావరిలో అధికంగా ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. తూర్పు గోదావరిలో అధికంగా, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో తక్కువగా ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి మ్యాంగ్రోవ్స్? తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. గ్రూప్ 2లో కూడా ఎక్కువ బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ చూసుకోండి. అయితే అసలు మరి ఈ మ్యాంగ్రోవ్స్ వల్ల ఏంటి ఉపయోగం ఏంటి అని చూసుకుంటే, కలప, పశుగ్రాసము, వంట చెరకు, తేనె, తర్వాత పడవల యొక్క తయారీకి ఉపయోగించేటువంటి కలప ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ నుంచే, మడ అడవుల నుంచే లభిస్తాయన్నమాట. అదేవిధంగా సముద్ర అలలు, సునామీ, తుఫానులు, హరికేన్లు, సో వీటి నుంచి తీర ప్రాంతాలని ఇవి కాపాడతాయన్నమాట. అయితే మీకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సునామీ వచ్చింది కదా మనకు 2004లో. సో అప్పుడు సునామీ వచ్చినప్పుడు మన భారతదేశం యొక్క తీర ప్రాంతము మిగతా దేశాల యొక్క తీర ప్రాంతాలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా నష్టపోవడం జరిగిందనమాట. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, మన యొక్క తూర్పు తీరంలో ఉన్నటువంటి మడ అడవులు మన తీర ప్రాంతాలని కాపాడడం జరిగిందనమాట. సో ఆ యొక్క అలల యొక్క ఫోర్స్ని ఇవి తగ్గించడంతో మిగతా దేశాలలో సునామీ వల్ల ఉత్పన్నమైనటువంటి నష్టంతో పోలిస్తే మన ఇండియాలో కొద్దిగా నష్టం అనేది తగ్గడం జరిగిందనమాట. సో ఈ విధంగా సముద్ర అలలు, సునామీ, తుఫానులు, హరికేన్ల నుంచి తీర ప్రాంతాలని ఇవి కాపాడతాయి. అదేవిధంగా ఈ యొక్క మడ అడవుల ప్రాంతంలో దాదాపు 120 రకాల వలస పక్షులకు ఇవి తాత్కాలిక విడిది ప్రాంతాలుగా కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఈ ప్రాంతాలలో విలువైనటువంటి రొయ్యలు, చేపలు, పీతలు, అదేవిధంగా వీటికి నర్సరీ గ్రౌండ్స్గా ఉంటాయి. వీటికి యొక్క జలచరాలకు వీటికి నర్సరీ గ్రౌండ్స్గా ఉంటూ మత్స్యకారులకు జీవనాధారంగా కూడా ఈ యొక్క మడ అడవులు అనేటువంటివి ఉంటాయన్నమాట. అదేవిధంగా 87 రకాల చేపలకు, తర్వాత మొసళ్ళు, సముద్ర తాబేళ్ళు, రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి కదా, సో ఇక పులులకు సుందర్బన్ మడ అడవులు సంరక్షణ కేంద్రాలు మరియు ఆవాస ప్రాంతాలుగా ఉంటాయి. సో ఈ విధంగా 87 రకాల చేపలకు, మొసళ్ళు, సముద్ర తాబేళ్ళు, రాయల్ బెంగాల్ టైగర్స్ వీటన్నిటికి కూడా ఇవి సంరక్షణ కేంద్రాలు, అదేవిధంగా ఆవాసాలు. అదేవిధంగా నదీ జలాలు, తీర ప్రాంత జలాల నుంచి వచ్చేటువంటి కాలుష్య కారకాలను కూడా శుద్ధి చేస్తూ కార్బన్ని పీల్చుకుంటూ బయోలాజికల్ ఫిల్టర్లుగా నిలవడం అనేది జరుగుతుంది ఈ యొక్క మడ అడవులు. సో ప్రపంచానికి ఊపిరితిత్తులుగా వీటిని పేర్కొంటారు, అమెజాన్ ఫారెస్ట్ని పేర్కొనడం జరుగుతుందన్నమాట. సో వాటి విధంగానే ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ కూడా బయోలాజికల్ ఫిల్టర్లుగా పనిచేస్తూ ఉంటాయన్నమాట, కార్బన్ని పీల్చుకుంటూ. అదేవిధంగా వైద్య రంగంలో అనేక రకాల రోగాలకు వాడేటువంటి ఔషధ మొక్కలకు కూడా మడ అడవులు అనేటువంటివి నిలయాలన్నమాట. సో ఇక్కడ మంచి ఔషధ మొక్కలు కూడా దొరుకుతాయి. వీటి ద్వారా మెడిసిన్ని తయారు చేస్తూ అనేక రకాల రోగాలను కూడా నయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మడ అడవుల యొక్క పరిసర ప్రాంతాలను ధాన్యము, రబ్బరు సాగు కేంద్రాలుగా, అదేవిధంగా రొయ్యల ఉత్పత్తికి ఉపయోగిస్తూ యొక్క మడ అడవుల యొక్క పరిసర ప్రాంతాలను వీటికి ఈ యొక్క పరిశ్రమల కోసం ఉత్పత్తికి ఉపయోగిస్తూ విశేషమైనటువంటి లాభాలని కూడా గడించడం అనేది జరుగుతుంది. 1 హెక్టార్ మడ అడవుల నుండి $9,990 వార్షిక ఆదాయం వస్తుంది అని చెప్పేసి అంచనా, 1 హెక్టార్ మడ అడవుల ప్రాంతం నుంచి. అయితే వీటిని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఎంతో ఉంది. ఇక్కడ ఇమేజెస్ అని చూడండి. మన ఇండియాలో తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, సో ఎక్కడెక్కడ ఈ మ్యాంగ్రోవ్స్ ఉన్నాయని చూసుకుంటే గుజరాత్ అండ్ ఈ యొక్క కొంకణ్ ఏరియా, గోవా ప్రాంతము, తర్వాత తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, అండ్ ఇక్కడ చూసుకుంటే ఒరిస్సా అండ్ పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు ప్రాంతాలలో మ్యాంగ్రోవ్స్ అనేటువంటివి, మడ అడవులు అనేటువంటివి చాలా విశేషంగా ఉన్నాయన్నమాట. సో అయితే ఇప్పుడు ఇవి తగ్గిపోతున్నాయన్నమాట. సో ఎందుకోసం తగ్గిపోతున్నాయి, మరి వీటికి మనం తగ్గిపోకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి సంరక్షణకర చర్యలు ఏంటి అని చూసుకుంటే ఎందుకోసం తగ్గుతున్నాయో చూద్దాం. ఫస్ట్ పట్టణీకరణ, అర్బనైజేషన్, తర్వాత పారిశ్రామికీకరణ, రొయ్యల పెంపకము,
పామాయిల్ సాగు, కలప కోసం వీటిని ఇష్టారీతిన నరికివేయడం అనేది జరుగుతుంది మ్యాంగ్రోవ్స్ని. సో ఈ విధంగా నరికేస్తూ పోతూ ఉంటే 2030 నాటికి 60% మడ అడవులు అంతరించిపోతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అదేవిధంగా మొదట్లో వీటిని నిరర్ధక భూములుగా, అంటే ఎందుకు పనికిరాని భూములుగా, డంపింగ్ యార్డులుగా పరిగణించేటువంటి వాళ్ళనమాట మొదట్లో. ఎందుకంటే అంతగా శాస్త్రీయ పరిజ్ఞానం లేనటువంటి టైంలో ఈ విధంగా వీటిని ఏంటంటే ఉప్పు నీటి ప్రాంతాలు అనమాట ఇవన్నీ కూడాను. సో వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కదా, తాగడానికి పనికిరాదు, అండ్ ఆ అడవులు కూడా చాలా చిట్టుపొట్టిగా ఉంటాయన్నమాట. సో వీటి వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉండవని చెప్పేసి డంపింగ్ యార్డ్లుగా అప్పట్లో పరిగణించేవారు. కానీ శాస్త్రీయంగా ప్రపంచంలోనే తొలిసారి వీటి యొక్క పరిరక్షణ కార్యక్రమాన్ని 1892లో అది కూడా ఇక్కడ సుందర్బన్లో అమలు చేయడం జరిగిందనమాట. 1892లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మొట్టమొదటిసారి వీటి యొక్క కన్జర్వేషన్ పరిరక్షణ ఇక్కడ సుందర్బన్లో చేపట్టడం జరిగిందనమాట. అండ్ యునెస్కో మడ అడవుల్ని యునెస్కోనే మడ అడవుల్ని బయోస్పియర్గా అండ్ ప్రపంచ వారసత్వ సంపదగా, గ్లోబల్ జియో పార్కులుగా ప్రకటించి అభివృద్ధి అనేటువంటిది చేస్తుంది యునెస్కో. ఇక్కడ నోటును పెట్టాను చూడండి. అదేంటి అంటే 2001లో పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ను బయోస్ఫియర్ రిజర్వ్గా ప్రకటించినటువంటి యునెస్కో అనంతరం దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్. మెయిన్లీ గ్రూప్ 1 మెయిన్స్లో కావచ్చు అండ్ గ్రూప్ 2లో కావచ్చు, రెండింటికి కూడా ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటిది చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి దీని గురించి ఎందుకోసం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము అంటే, యాక్చువల్గా జూలై 26 అనేటువంటిది ఏంటిది అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్ ఎకో సిస్టమ్. సో అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ని మనం డిస్కస్ చేస్తున్నాము. సో కరెంట్ అఫైర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఖచ్చితంగా దీని నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ నుంచి. ఫైన్. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. గ్రూప్ 1 మెయిన్స్ కోసము అండ్ గ్రూప్ 2 కోసం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్టేటస్ ఆఫ్ టైగర్స్, కో ప్రెడేటర్స్ అండ్ ప్రే ఇన్ ఇండియా రిపోర్ట్ ఫర్ 2018. సో ఈ యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఏం పేర్కొంటున్నారు ఏంటి అంటే, పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పులుల యొక్క గణాంకాల్ని రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనము ఒక 15 days బ్యాక్ ఈ టైగర్ సెన్సస్ గురించి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఏమని అంటే, మన దేశంలో టైగర్ సెన్సస్ని ఈ యొక్క మృగాలను, అంటే ఈ వన్యమృగాలని భారీ ఎత్తున సీసీటీవీల ద్వారా రికార్డ్ చేసి గుర్తించినటువంటి గిన్నిస్ రికార్డ్ అనేటువంటిది ఇండియా ఎక్కడం జరిగిందనమాట. ఏంటి, టైగర్ యొక్క సెన్సస్ 2018 సెన్సస్ అనేటువంటిది గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం జరిగిందనమాట. సో ఆ యొక్క సెన్సస్ ప్రకారం ఎన్ని పులులు ఉన్నాయి మన ఇండియాలో? 2967 పులులు ఉన్నట్టుగా మనం ఆ రోజు డిస్కస్ చేసుకున్నాము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈరోజు కూడా మరొక రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ అయింది నిన్న. అదేంటి, స్టేటస్ ఆఫ్ టైగర్, కో ప్రెడేటర్స్ అండ్ ప్రే ఇన్ ఇండియా రిపోర్ట్ ఫర్ 2018. మరి ఈ నివేదిక ప్రకారము ఏముంది, దీనిలో ఉన్నటువంటి స్టాట్స్ ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి అవసరం అని చూసుకుంటే, ఈ నివేదిక ప్రకారము ఇండియాలో 1973లో మొత్తం ఎన్ని ఉన్నాయేటప్పుడు 9 మాత్రమే టైగర్ రిజర్వ్ ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట 1973లో. అయితే ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 50 టైగర్ రిజర్వ్లు అనేటువంటివి ఉన్నాయన్నమాట. అంటే ఇవి పులుల కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రాంతాలు. అవి పులుల యొక్క సంరక్షణ కేంద్రాల కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటిలో మొత్తం కూడా 1923 పులులు ఉన్నాయన్నమాట. ఇవి దేశంలోని మొత్తం పులుల సంఖ్యలో 65% పులులు ఈ యొక్క 50 టైగర్ రిజర్వ్ ప్రాంతంలోనే ఉన్నాయి. అండ్ దేశంలో 2006 నుంచి 2018 మధ్య కాలంలో పులుల యొక్క సంఖ్య ప్రతి సంవత్సరం ఇంత 6% గ్రోత్ రేట్ అనేటువంటిది నమోదు కావడం జరిగిందనమాట. ఇప్పటి నుంచి 2006 నుంచి 2018 మధ్య కాలంలో పులుల యొక్క సంఖ్య ప్రతి సంవత్సరం 6% గ్రోత్ రేట్ అనేది నమోదైంది. అయితే 2019లో రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ నివేదిక ప్రకారం మన ఇండియాలో ఎన్ని పులులు ఉన్నాయి అంటే, పులి పిల్లలతో కలుపుకొని 2967
67 పులులు అనేటువంటివి ప్రస్తుతం మన యొక్క ఇండియాలో ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ నోటును పెట్టాను చూడండి, అదేంటి అంటే దేశంలోని 3 పులుల సంరక్షణ కేంద్రాలు, దేశంలో ప్రస్తుతం ఒక 3 పులుల సంరక్షణ కేంద్రాలు అవి ఏమిటి అంటే మిజోరాంలోని డంపా, పశ్చిమ బెంగాల్లోని బుక్సా, జార్ఖండ్లోని పలమౌ. సో మరి ఇందుకోసం వీటిని మెన్షన్ చేస్తున్నామంటే ఈ 3 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒక్క పులి కూడా లేకుండా అదృశ్యం కావడం జరిగింది. సో ఈ యొక్క 3 కేంద్రాలలో 3 టైగర్ రిజర్వ్ ప్రాంతాలలో ఒక్క పులి కూడా ప్రస్తుతం లేదు అని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ టైగర్ రిజర్వ్స్లో పులులు అదృశ్యమయ్యాయి, ఒక్క పులి కూడా లేకుండా అని చెప్పేసి మేబీ క్వశ్చన్ రావచ్చు, చూసుకోండి. అయితే అధిక పులులు, ఎక్కువ మొత్తంలో పులులు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్లుగా వరుసగా ఫస్ట్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఉంది, సెకండ్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్, అండ్ తర్వాత బందీపూర్ టైగర్ రిజర్వ్ ప్రాంతాలు అధికంగా పులులు ఉన్నటువంటి ప్రాంతాలుగా రికార్డు నిలపడం జరిగిందనమాట. అండ్ 2022 నాటికి అసలు ఎందుకోసం ఈ యొక్క పులుల యొక్క సెన్సస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, అసలు మెయిన్ టార్గెట్ ఏంటి అంటే 2022 నాటికి పులుల యొక్క సంఖ్యను, టైగర్స్ యొక్క సంఖ్యను, సెన్సస్ని ఏంటి రెట్టింపు చేయాలి అని చెప్పేసి ఎప్పుడు 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ పులుల యొక్క సదస్సులో ఇండియాతో కలిపి 13 దేశాలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే దీన్ని, ఈ యొక్క లక్ష్యాన్ని 4 సంవత్సరాల ముందుగానంటే 2018 నాటికే మనం సాధించేశామని చెప్పేసి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి ప్రకాష్ జవడేకర్ గారు చెప్పడం జరిగింది. యాక్చువల్గా 2010లో 1706 పులులు ఉంటే 2018 నాటికి 2967 పులులు ఉన్నట్లుగా చెప్తున్నారనమాట. అంటే ఈ యొక్క గ్రోత్ రేట్ ప్రకారము ఖచ్చితంగా మనం ఇన్ టైంలోనే అనుకున్న విధంగా టార్గెట్ని రీచ్ అవుతామని చెప్పేసి ప్రకాష్ జవడేకర్ గారు చెప్పారు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఆర్టికల్. అయితే ఇండియాలో, మన భారతదేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 526 పులులు ఉన్నాయి, కర్ణాటకలోనేమో 524 పులులు, ఉత్తరాఖండ్లో 442 పులులు అనేటువంటివి ఉన్నాయన్నమాట. మరి మన తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 48 పులులు ఉన్నాయి, తెలంగాణ స్టేట్లో 26 పులులు అనేటువంటివి ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈరోజు జూలై 29 ప్రపంచ పులుల దినోత్సవము, దీన్ని మనం 2010 నుంచి జరుపుకుంటున్నాము. సో ఈరోజు ప్రపంచ పులుల దినోత్సవం. అండ్ ఇంకొక రిపోర్ట్ వచ్చిందంటే అదేంటి అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ అన్నమాట. ప్రపంచంలో ఈ యొక్క వన్యమృగాలపైన జరుగుతున్నటువంటి నేరాల గురించి ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటి? వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్, WWCR. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే UNODC, అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, దీన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ నివేదిక ప్రకారం ఏం తెలిసిందంటే ఇండియా మరియు థాయిలాండ్ దేశాలు అంతర్జాతీయంగా పులుల యొక్క శరీర భాగాల్ని అక్రమ రవాణా చేస్తున్నటువంటి దేశాలుగా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో ఇది చాలా చాలా విచారకరము. ఏవి? ఇండియా మరియు థాయిలాండ్ దేశాలు. ఏ రిపోర్ట్ ప్రకారము? WWCR, వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? UNODC, అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్, కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ప్యూర్ ఈవీ. ఏంటి ప్యూర్ ఈవీ అంటే కరోనాను ఎదుర్కోవడానికి IIT హైదరాబాద్ అంకుర సంస్థ అయినటువంటి ప్యూర్ ఈవీ ఒక లిథియం బ్యాటరీని తయారు చేసింది అనమాట. దాని పేరు కూడా ప్యూర్ ఈవీ లిథియం బ్యాటరీస్. సో వీటిని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అసలు దీన్ని ఎక్కడ వాడతారు అంటే వెంటిలేటర్లు అండ్ రోబోటిక్ సాంకేతికతతో పనిచేసేటువంటి పరికరాలలో ఈ యొక్క బ్యాటరీస్ని వాడుతూ ఉంటారనమాట. లిథియం అయాన్ బ్యాటరీస్ ఇవి. సో లిథియం అయాన్ బ్యాటరీస్ యాక్చువల్గా వీటిని మనం విదేశాల నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, కానీ ప్రస్తుతము దేశీయంగా వెంటిలేటర్లకు వీటికి చాలా డిమాండ్ ఉండడంతో
మనమే వీటిని తయారు చేసుకోవాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఆపత్కాలంలో మనకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ప్యూర్ ఈవీ బ్యాటరీస్ని తయారు చేయడం జరిగిందనమాట. వీటిని ఎక్కడికైనా సరే చాలా ఈజీగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా అధిక సామర్థ్యంతో పనిచేసే విధంగా ఈ బ్యాటరీని తయారు చేయడం జరిగింది. ఐఐటి హైదరాబాద్ అంకుర సంస్థ. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్, తెలుగు రాష్ట్రాలకు 5100 బయోగ్యాస్ ప్లాంట్లను కేంద్రము మన ఇవ్వడం జరిగిందనమాట. తెలుగు రాష్ట్రాలకు ఎంత? 5100 బయోగ్యాస్ ప్లాంట్లు. ఏంటి అంటే కేంద్ర నూతన సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర నూతన సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ 2 తెలుగు రాష్ట్రాలకు నూతన బయోగ్యాస్ సేంద్రియ ఎరువుల పథకం, నూతన బయోగ్యాస్ సేంద్రియ ఎరువుల పథకం కింద 5100 బయోగ్యాస్ ప్లాంట్లను మంజూరు చేయడం అనేది జరిగింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి 4100 బయోగ్యాస్ ప్లాంట్లు వస్తే, తెలంగాణకేమో 1000 ప్లాంట్లను కేటాయించడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అసలు బయోగ్యాస్ అంటే ఏంటి అంటే మిథేన్ గ్యాస్ ప్రధానంగా ఉండేటువంటి యొక్క జీవ ఇంధనం. బయోగ్యాస్ను వంట గ్యాస్ గాను, అదేవిధంగా దీపాలను వెలిగించడానికి, వేడి చేయడానికి, ఇతరత్ర అవసరాల కోసం దీన్ని సహజ ఇంధనాలు అయినటువంటి, అంటే సహజ ఇంధనాలు అంటే పునరుత్పాదకం కానటువంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా మనం వినియోగించుకోవచ్చు అనమాట. సో వీటి ద్వారా వంటకు కట్టెలు, తర్వాత ఇతర సామాగ్రి వినియోగం తగ్గి మహిళల యొక్క ఆరోగ్యానికి ఇది మేలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మరుగుదొడ్లను, తర్వాత మురుగు కాలువలని ఈ యొక్క ప్లాంట్లకు అనుసంధానించడం వల్ల, అంటే కనెక్ట్ చేయడం వల్ల గ్రామాలలో పారిశుధ్యం కూడా మెరుగు కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఇమేజ్ ఇచ్చాను చూడండి. అంటే ప్లాంట్లో గ్యాస్ని ఉత్పత్తి చేసిన తర్వాత వెలువడేటువంటి వేస్టేజ్ ఉంటుంది కదా, వ్యర్థాలు. సో ఈ యొక్క వ్యర్థాలని పొలాలకు సేంద్రియ ఎరువుగా కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క వేస్టేజ్ ఇక్కడ నోట్ని పెట్టాను చూడండి. అదేంటి అంటే వీటిని నిర్మించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాల్ని అందిస్తుందన్నమాట. అయితే ఇళ్లల్లో అన్ని అవసరాలకు, ఇంట్లో కరెంటు మన యొక్క రెగ్యులర్గా వాడుకుంటాం కదా ఈ యొక్క ఫ్యూయల్స్ని. సో ఇక అవసరాలకు 100% బయోగ్యాస్ని ఎవరైతే వాడతారో ఆ విధంగా వాడేటువంటి రైతులకు 4000 రూపాయలను ప్రోత్సాహకంగా కూడా కేంద్ర ప్రభుత్వము అందిస్తుందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. అండ్ మా యొక్క ఇంట్లో కూడా బయోగ్యాస్ది ఉందన్నమాట. ఫైన్. సో మీరు కూడా వీలైతే పెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, రైతుకు కేంద్రం బాసట. ఏంటి రైతుకు కేంద్రం బాసట? ఏ విషయంలో అంటే చిన్న సన్నకారు రైతులు వాళ్ళ యొక్క సేద్యాన్ని సంఘటితం చేసి వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, సో రైతుల యొక్క ఇన్కమ్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, అంటే ఎఫ్పిఓస్ అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట. సో దీనిలో భాగంగా 4 సంవత్సరాల కాలంలో 10,000 సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము ఆదేశించడం జరిగింది. సో ఎఫ్పిఓస్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, దీంట్లో ఏం చేస్తారు అంటే ఒక ప్రాంతంలో ఒకే పంట పండించేటువంటి 300 మంది రైతులతోటి, చూసుకోండి ఇదంతా కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలిటికల్ బేస్లో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనం ఎస్ఎస్ రాయడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఏంటి, ఒక ప్రాంతంలో ఒకే పంట పండించేటువంటి 300 మంది రైతులతోటి ఎఫ్పిఓను ఏర్పాటు చేయాలన్నమాట. సో అదేవిధంగా ఇందులో ఒక సంఘంలో ప్రతి 15 నుండి 20 మంది రైతులు, ఒక సంఘంలో అంటే 300 మంది రైతులతో ఎఫ్పిఓని ఏర్పాటు చేస్తారు కదా. సో దీంట్లో మళ్ళీ 15 నుండి 20 మంది రైతులు విడిగా ఒక్కో సంయుక్త భాగస్వామ్య సంఘంగా ఏర్పడాలన్నమాట. అంటే గ్రూప్లోనే మరొక సబ్ గ్రూప్ అనుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క సంయుక్త భాగస్వామ్య సంఘంగా విడివిడిగా 15 నుంచి 20 మందితోటి ఏర్పడాలి. సో సంఘం ఏర్పడ్డప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు సాగుకు అవసరమైనటువంటి సాయాన్ని కేంద్రం అందిస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క సంఘాలే సొంతంగా పనిచేసేటువంటి స్థాయికి
చేరుకోవాలి. ఎప్పటి వరకు సపోర్ట్ చేస్తుంది కేంద్రము? 5 years వరకు, 5 సంవత్సరాల వరకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఒక్కొక్క సంఘం ఏర్పాటుకి 3 సంవత్సరాల కాలంలో 40 లక్షల వరకు ఆర్థిక సాయంని, 40 lakhs వరకు ఆర్థిక సాయాన్ని నాబార్డ్ అందజేయడం జరుగుతుందన్నమాట. ఇందుకోసము 4,496 కోట్లను కేటాయించి ఈ యొక్క రుణాలను ఇవ్వడానికి ఎంత? 3 సంవత్సరాల కాలంలో 40 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎంత మొత్తంలో? 4,496 కోట్లను రుణాల కింద ఇవ్వడానికి నాబార్డ్ నేతృత్వంలోని పరపతి పూచీకత్తు నిధి, అంటే CGF అన్నమాట, పరపతి పూచీకత్తు నిధిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో వీరికి లోన్స్ ఇవ్వడానికి ఎంత? 3 years లోపల 40 lakhs వరకు ఎంత మొత్తం కేటాయించారు? 4,496 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది రుణాలకు ఇవ్వడానికి. అండ్ జాతీయ ప్రాజెక్టు నిర్వహణ సంస్థ NPMA, జాతీయ ప్రాజెక్ట్ నిర్వహణ సంస్థ ద్వారా ఈ యొక్క సంఘాలకు, ఈ FPOస్కి సలహాలు, సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే సంఘాల్లోని ప్రతి సభ్యుడు కూడా ఏం చేయాలి అంటే 2,000 రూపాయల చొప్పున రుసుమును చెల్లిస్తే అంతే మొత్తం కేంద్రం ఈక్విటీ గ్రాంట్గా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో వీళ్ళు 2,000 ఇస్తే కేంద్రం కూడా 2,000 కేటాయిస్తుంది అనమాట. ఈక్విటీ గ్రాంట్గా ఇస్తుంది. ఇలా ఒక్కొక్క FPOకి గరిష్టంగా 15 లక్షల వరకు కేంద్రం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే మరి FPO వల్ల ఏంటి ఉపయోగాలు, ఏంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నారు కదా, రైతుల యొక్క ఇన్కమ్ డబుల్ అవ్వాలని చెప్పేసి అంటున్నారు కదా. ఏ విధంగా అవుతుంది అంటే, పంట ఉత్పత్తికి కావలసినటువంటి ఉత్పాదకాలు, అవసరాలు ఏవైతే ఉంటాయో వస్తువులు, సో వీటిని ఉమ్మడిగా కొనుగోలు చేయడం వల్ల బలహీన రైతులపైన ఆర్థిక భారం అనేది తక్కువగా పడడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ సంఘటితం అవుతారు కదా, వీళ్ళందరూ కూడా ఒక సంఘంలో రైతులుగా ఉంటారు కాబట్టి, సభ్యులుగా ఉంటారు కాబట్టి, వీళ్ళందరూ కూడా పరస్పరం వాడుకోవడానికి సంఘం నుంచే కొనుగోలు చేస్తారు కాబట్టి బలహీన రైతులు ఎవరైతే ఉంటారో వారిపైన ఈ యొక్క ఆర్థిక భారం అనేది తక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా ఇచ్చేటువంటిది ఎంత? 2,000 రూపాయల వరకే ఇస్తారు కాబట్టి దీనికి ఈక్విటీ గ్రాంట్గా కేంద్రం కూడా 2,000 కేటాయిస్తుంది కదా. సో ఆ విధంగా బర్డెన్ అనేటువంటిది వీళ్ళకు తగ్గుతుంది. అండ్ ఉమ్మడిగా వ్యవసాయం చేయడం వల్ల ఇన్పుట్స్ అనేటువంటివి కూడా ఉత్పత్తి పెరగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇన్పుట్స్ ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్గా ప్రాపర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, అంటే ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు వీటికి కావాల్సినటువంటి పంట ఉత్పాదకాలు ఏవైతే ఉంటాయో సో ఆ యొక్క ఇన్పుట్స్ అనేటువంటివి ప్రాపర్గా ఇవ్వడం వల్ల ప్రొడక్టివిటీ అనేది కూడా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఆధునిక సాంకేతికత, మోడర్న్ టెక్నాలజీని వాడటానికి అవకాశం కూడా ఉంటుంది. తద్వారా రైతుల యొక్క వ్యవసాయ పరిజ్ఞానం అనేది కూడా పెరగడం జరుగుతుంది. సో ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించి, అంటే వీళ్ళు పురాతనమైనటువంటి పద్ధతుల్ని వాడుతున్నప్పటికీ, దాని ప్రకారం వీళ్ళు వ్యవసాయం చేస్తున్నప్పటికీ మోడర్న్ టెక్నాలజీని వాడడం వల్ల, దాన్ని తెలుసుకోవడం వల్ల ఆధునిక పద్ధతిలో సాగు చేసి అధిక మొత్తంలో దిగుబడిని సాధించడానికి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని, నాలెడ్జ్ని కూడా వీళ్ళు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు పంట యొక్క నాణ్యత, క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో క్వాలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా పంట యొక్క ధర కూడా పెరుగుతుంది. పంట ధర పెరిగితే రైతుల యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. అండ్ రైతులు సంఘటితంగా వ్యవసాయం చేయడము, ఉమ్మడిగా పంటల యొక్క అమ్మకం జరపడం వల్ల దళారుల యొక్క మోసాలకు అడ్డుకట్ట అనేది వేయడం జరుగుతుంది. సో తద్వారా కూడా రైతుల యొక్క ఆదాయం పెరుగుతుంది. అంతే కదా, ఇప్పుడు రైతులు సంఘటితంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా సిండికేట్లకు ఫామ్ అయ్యారు అనుకోండి. సో వీళ్ళు ఏం చేస్తారు? ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి అమ్ముదామని చెప్పి అనుకుంటారు. ఆయన ఏం చేస్తాడు? ఇండివిజువల్గా వస్తేనేమో వీళ్ళని లాస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్ళందరూ సంఘటితంగా ఉండడం వల్ల అయితే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర కొనాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈయన దగ్గర అమ్మకపోతే, ఈయన కాకపోతే వేరే వాళ్ళకు ప్రాఫిట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ అమ్ముకుంటారనమాట. సో ఆ విధంగా వీళ్ళ యొక్క ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం అనేటువంటిది రావడం జరుగుతుంది. తద్వారా ఆ ఇన్కమ్ కూడా పెరగడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ రైతుల మధ్య సయోధ్య అనేటువంటిది ఎందుకోసం అంటే, వీళ్ళందరూ కలిసి వ్యవసాయం చేస్తారనమాట. సో కలిసి వ్యవసాయం చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళందరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. సో ఈ విధంగా అండర్స్టాండింగ్, సయోధ్య అనేటువంటిది ఏర్పడడం వల్ల లోకల్ బాడీస్, స్థానిక ప్రభుత్వాలు కూడా పటిష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా త్వరగా ఏకాభిప్రాయానికి వచ్చి వాళ్ళ యొక్క గ్రామము, వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఈ గ్రామాలు అనేటువంటి ఎప్పుడైతే ఎకనామికల్గా, అంటే సోషల్గా, ఎకనామికల్గా డెవలప్ అవుతాయో ఆటోమేటిక్గా భారతదేశం కూడా ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్
చూడండి ఇక్కడ మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారనమాట. అదేంటి అంటే ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలని తీర్చగలుగుతుందనమాట. సో ఈ యొక్క భూమిపైన ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క అవసరాల్ని తీర్చగలుగుతుంది, కానీ వాళ్ళ యొక్క దురాశను మాత్రము తీర్చలేదు ఎప్పటికీ అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంచి మాట చెప్పారు మహాత్మా గాంధీ గారు. సో ఇది అందరికీ అప్లికేబుల్. అండ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎన్వైరన్మెంట్ టాపిక్ వచ్చినప్పుడు, ఎన్వైరన్మెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఇట్లాంటి కోడ్స్ కనుక రాస్తే మార్క్స్ అనేటువంటివి ఖచ్చితంగా పడతాయి. సో గుర్తుంచుకోండి, ఒక ఎస్సే రాస్తున్నప్పుడు దాన్ని ఎఫెక్టివ్గా స్టార్ట్ చేయాలంటే ఇలాంటి కోడ్స్ అనేటువంటివి మనం ముందుగా పెట్టాలి. సో పెడితే ఆటోమేటిక్గా ఎగ్జామినర్కి మన పట్ల మంచి అభిప్రాయం అనేది కలుగుతుంది. సో ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చగలుగుతుంది, కానీ వాళ్ళ యొక్క దురాశను మాత్రం తీర్చలేదని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారనమాట. ఎందుకోసం ఈ యొక్క టాపిక్ వచ్చింది అంటే గాలి, నీరు, నేల, అడవులు, ఖనిజ సంపదతో పాటు బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటి శిలాజ ఇంధనాలు ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ వనరులు. నిజానికి ఇవన్నీ కూడాను మనకు ఉచితంగా వచ్చేస్తున్నాయి. మనం అసలు కష్టపడకుండానే ప్రకృతి ఇవన్నీ మనకు సమకూర్చి ఇచ్చింది. కానీ ఉన్నటువంటి భూమిలో, ఈ భూగ్రహం పైన ఇవి పరిమిత స్థాయిలోనే ఉన్నాయన్నమాట. సో పరిమిత స్థాయిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం వీటిని చాలా పరిమితంగా వాడుకుంటూ మన భావితరాలకు వీటిని అందించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, తన స్వార్థంతో ఈ యొక్క సహజ వనరుల్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తూ తనకు తాను, తర్వాత తన యొక్క తోటి జీవాలను కూడా, తనతో పాటు ఇక్కడ ఈ భూమిపైన జీవించేటువంటి మిగతా జీవరాశిని కూడా ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాడు మనిషి. అయితే వీటిపైన అవగాహన కల్పించడానికి ఈ విధంగా సహజ వనరుల్ని డిస్ట్రాయ్ చేయకుండా చాలా పరిమితంగా వాడుకుంటూ భావితరాలకు ఒక సుస్థిరమైనటువంటి పర్యావరణంతో గల ఈ యొక్క భూమిని అందించడానికి ఏ జాతీయ అంతర్జాతీయ సంస్థలకు సంబంధం అనేటువంటిది లేకుండా చూసుకోండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో వీటిపైన అవగాహన కల్పించడానికి, ఈ పుడమిని రక్షించుకోవడానికి, సహజ వనరుల్ని కాపాడుకోవడానికి అవగాహన కల్పించడానికి జాతీయ అంతర్జాతీయ సంస్థలకు సంబంధం లేకుండా ప్రజల యొక్క స్వచ్ఛంద భాగస్వామ్యంతో ప్రతిజ్ఞ చేసినటువంటి రోజే జూలై 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవము. సో దీనికి ఎవరు కూడా జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఏ సంస్థ కూడా దీనికి ప్రమోట్ చేయట్లేదు అనమాట. ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క స్వచ్ఛందంగా భాగస్వామ్యంతో ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తున్నారు. జూలై 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవము. అసలు దీని గురించి ఎందుకోసం డిస్కస్ చేస్తున్నామంటే, రేపటి తరానికి చెందాల్సినటువంటి ప్రకృతి వనరుల్ని మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, మన భావితరాలకు చెందాల్సినటువంటి ప్రకృతి వనరుల్ని నేటి తరం దోచుకుంటుంది. సో ఈ చర్యలు సహజ వనరుల యొక్క క్షీణత, పర్యావరణ అసమతుల్యతకు కారణమవుతున్నాయన్నమాట. సో దీనిపైన వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఒక నివేదిక రిలీజ్ చేసిందనమాట. ఇదే ఆ నివేదిక సారాంశం. ఇది ఏంటి అంటుందంటే, ప్రపంచ ప్రమాద నివేదిక 2020, ద గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2020 పేరిట ఒక నివేదికను విడుదల చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం ఏమంటుందంటే, వచ్చే దశాబ్దంలో 2020 నుంచి 30 యొక్క దశాబ్దం టైంలో ఎదురయ్యేటువంటి 5 తీవ్ర వాతావరణ సంబంధిత నష్టాల్ని పేర్కొనడం అనేది జరిగింది. ఈ యొక్క రిపోర్ట్, ద గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2020, ప్రపంచ ప్రమాద నివేదిక 2020లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పడం జరిగిందనమాట. అవి ఏమిటి అంటే, అందులో టాప్ 5 వచ్చేసి వరదలు, తుఫానులు, తర్వాత వాతావరణ మార్పులను తగ్గించడంలో వైఫల్యము. సో వాతావరణ మార్పులు తగ్గించడంలో వైఫల్యము, అదేవిధంగా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తర్వాత జీవ వైవిధ్య నష్టాలు, పర్యావరణ వ్యవస్థల పతనాలు. సో ఇప్పుడు మనం కరోనాను అనుభవిస్తున్నాం కదా. సో ఈ యొక్క కరోనాకు సంబంధించి ఈ 2 కూడా పాయింట్లు ఏంటి, మానవ నిర్మిత పర్యావరణ నష్టాలు, తర్వాత జీవ వైవిధ్య నష్టాలు, పర్యావరణ వ్యవస్థల
పతనాలు. సో ఈ యొక్క 2 కారణాలతోటి ఇప్పుడు మనం కరోనాను అనుభవిస్తూ మనకు ప్రశాంతత లేకుండా మన యొక్క పిల్లలకు, మన యొక్క ఎకనామీకి, దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీనివల్ల సఫర్ అవుతున్నాడు. సో మనం చేసినటువంటి పాపమే ఇప్పుడు మనల్ని పీడిస్తుందన్నమాట. సో ఈ విధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరము తను ఇచ్చినటువంటి రిపోర్ట్లో ప్రపంచ ప్రమాద నివేదిక 2020లో వచ్చేటువంటి డికేడ్లో ఎదురయ్యేటువంటి 5 తీవ్ర వాతావరణ సంబంధిత నష్టాల్ని పేర్కొందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పౌరుడి యొక్క కనీస బాధ్యత కింద ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది. సో దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ నోటను పెట్టాను చూడండి, అదేంటి అంటే వ్యవసాయ పారిశ్రామిక విస్తరణ వల్ల 85% చిత్తడి నేలల్ని ప్రపంచం కోల్పోవడం జరిగిందనమాట. దీనివల్ల వ్యవసాయము, పారిశ్రామిక విస్తరణ వల్ల, ఎందుకంటే పోడు వ్యవసాయం చేస్తారు. పోడు వ్యవసాయం చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ సారం ఉన్నంతకాలం అక్కడ వ్యవసాయం చేస్తారు, తిరిగి ఆ యొక్క ల్యాండ్ని వదిలేస్తారు, మళ్ళీ పక్కకి వెళ్ళి అడవులు నరికేస్తారు, అక్కడ మళ్ళీ పోడు వ్యవసాయం చేస్తుంటారు. ఈ విధంగా ఇష్టం ఉన్నట్టుగా పోడు వ్యవసాయం చేయడం ఒకటి. అదేవిధంగా కెమికల్స్ని, రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ యొక్క చిత్తడి నేలలు అనేటువంటివి అంతరించిపోతున్నాయి. అండ్ సారవంతమైనటువంటి భూమి కూడా నిర్జీవంగా మారిపోతుంది. తర్వాత 75% భూమి యొక్క ఉపరితలం మార్పునకు లోను కావడం జరిగింది. అండ్ 66% సముద్ర విస్తీర్ణం కూడా ప్రభావితమైందని చెప్పేసి ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క నివేదికలో తెలవడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మరి దీనికి సొల్యూషన్స్ ఏం లేవా? మనం ఈ విధంగా నష్టాన్ని చూసుకుంటూ బాధపడుతూ ఉండాల్సిందేనా? మరి మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో, భావితరాలు ఏవైతే ఉన్నాయో, మరి వారికి ఈ యొక్క సుస్థిరమైనటువంటి భూమిని అందించడానికి ఏవైనా అవకాశాలు ఉన్నాయంటే కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవేంటి అంటే ప్రపంచ దేశాలు, అన్ని దేశాలు కలిసి చట్టపరమైన, విధానపరమైనటువంటి చర్యలు చేపట్టి సుస్థిర అభివృద్ధికి కృషి చేయడం, అదేవిధంగా వాయు కాలుష్య నివారణకు, ఎయిర్ పొల్యూషన్ నివారణకు అవకాశం ఉన్న చోటుకి కాలినడక, సైకిళ్లను వాడకం. ఎందుకంటే మనకు ప్రతి చిన్న దూరానికి కూడా అయితే బైక్ తీస్తాము, లేకపోతే కార్ తీస్తాం. దీనివల్ల ఏమవుతుంది, CO2 అనేటువంటిది విపరీతంగా వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. సో మన యొక్క ప్రకృతి తాను ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అంటే, ఎంతవరకు గ్రహించగలిగి తిరిగి యొక్క భూమిని శుద్ధి చేయగలదో అంతవరకు చేయగలుగుతుంది. కానీ మనం ఓవర్గా రిలీజ్ చేస్తున్నాం అనమాట. అంటే ప్రకృతి సపోజ్ ఒక 100% వరకు ఈ యొక్క పర్యావరణాన్ని మొత్తం శుద్ధి చేయగలిగితే మనం 1000% రిలీజ్ చేస్తున్నాం. మిగతా 900% ఏమవుతుందండి, వాతావరణంలోనే ఉండిపోతుంది. సో దీనివల్ల నష్టం ఎవరికి, మనకి కదా. కాబట్టి దగ్గర దూరం ఉన్నటువంటి వాటికి అయితే కాలినడకను, అయితే సైకిళ్లను వాడడం. సో దీనివల్ల ఏమవుతుంది, మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము, అండ్ పర్యావరణాన్ని కూడా సంరక్షించుకున్న వాళ్ళం అవుతాము. అండ్ రసాయనాలను తగ్గించి, కెమికల్స్ని తగ్గించి, రసాయనిక ఎరువులను తగ్గించి వ్యవసాయ ఉత్పాదకతల్ని పెంచేటువంటి నూతన వంగడాలపైన రీసెర్చ్ చేయాలి, R&D చేపట్టాలి. వీటితో పాటు సేంద్రియ సాగుకు కూడా మరలాలి. ఆ విధంగా మరలినప్పుడు భూమిలో సారం అనేటువంటిది తగ్గకుండా, నిర్జీవంగా మారకుండా ఉంటుంది. సో తద్వారా ఏమవుతుంది, మన భావితరాలకు ఆహార భద్రతకు నష్టం అనేటువంటిది రాకుండా ఉంటుంది, ఫుడ్ సెక్యూరిటీ అనేది భద్రంగా ఉంటుంది. దీంతో పాటు పునరుత్పాదక శక్తి వనరుల అంటే సౌర, పవన, జల యొక్క వినియోగంని మనం పెంచుకోవాలి. పునరుత్పాదక శక్తి వనరుల యొక్క వినియోగాన్ని పెంచడము. దాంతోపాటు ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి RRR కాదు, రెడ్యూస్ తగ్గించడం, రీయూస్ తిరిగి వాడటం, రీసైకిల్ పునరుద్ధరించడం. సో ఈ యొక్క RRRని చేయడం వల్ల మనిషి ఈ యొక్క RRRని ప్రతి మనిషి తన యొక్క జీవితంలో ఒక భాగం చేసుకోవడం వల్ల పర్యావరణంలోకి, వాతావరణంలోకి ఇష్టం వచ్చినట్టుగా మనము వేస్టేజ్ని డంప్ చేసేటువంటి అవకాశం కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. వీటితో పాటు అడవుల యొక్క, అదేవిధంగా సామాజిక అడవుల పెంపకం, మడ అడవుల యొక్క సంరక్షణ కూడా చేపట్టాలి. మనం ఫస్ట్ ఆర్టికల్లోనే డిస్కస్ చేసాం మ్యాంగ్రోవ్స్ గురించి. సో చూసారు కదా. సో అడవులు, సామాజిక అడవుల పెంపకం, మడ అడవుల యొక్క సంరక్షణ చేపట్టాలి. అదేవిధంగా పిల్లలకు అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు వాళ్ళ యొక్క చదువుతో పాటు పర్యావరణ సంరక్షణకు సంబంధించినటువంటి విషయాలను వారి జీవితంలో నిత్యకృత్యం చేయాలి. పర్యావరణాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యతను వారికి మనం నేర్పించాలి. సో తద్వారా మనము ఈ యొక్క పుడమిని కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే మనకు ఈ విశ్వంలో ఉన్నది ఒకే ఒక్క భూమండలము. సో ఒకే ఒక్క భూమి ఉంది భయ్య, మనం దీన్ని కాపాడుకోవాలి, మన భావితరాలకు దీన్ని సుస్థిరంగా అందించాలన్నమాట. ఫైన్. నెక్స్ట్ జూలై 28
వరల్డ్ హెపటైటిస్ డే. సో జూలై 28 వరల్డ్ హెపటైటిస్ డే అనమాట. 2016లో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయన్నమాట. అవి ఏంటి అంటే 2030 వరకు వైరల్ హెపటైటిస్ని నిర్మూలించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. కానీ అది అంతా గట్టిగా జరుగుతున్నట్టుగా లేదు ప్రస్తుతము. సో అంటే ఈ యొక్క హెపటైటిస్ని కంట్రోల్ చేయడానికి ఏ దేశం కూడా సీరియస్గా చర్యల్ని తీసుకోవట్లేదు. అయితే ఈ యొక్క తీర్మానం చేశారు కదా ఇప్పుడు 2016లో. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఈ యొక్క హెపటైటిస్ పైన అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూలై 28వ తారీఖుని ప్రపంచ హెపటైటిస్ డే, వరల్డ్ హెపటైటిస్ డేగా నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క హెపటైటిస్లో 5 రకాల వైరస్లు ఉంటాయన్నమాట. ఏంటి అంటే హెపటైటిస్ ఏ, బి, సి, డి అండ్ ఈ. సో దీంట్లో ఈ యొక్క హెపటైటిస్ బి అండ్ సిలు ఎక్కువగా మరణాలకు కారణమవుతున్నాయి. సో హెపటైటిస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే జాండీస్, మనందరికీ తెలుసు కదా, పసిరికలు అంటాం అనమాట. సో తెల్ల పసిరికలు, పచ్చ పసిరికలు అనుకుంటాం కదా, సో వాటిని కూడా అట్లా పిలుస్తారనమాట. సో ఈ యొక్క హెపటైటిస్ బీసీలు ఎక్కువ మంది మరణాలకు కారణమవుతున్నాయి అనమాట. ప్రతి సంవత్సరము 1.4 మిలియన్ల మంది ఈ వైరస్ కారణంగా మరణిస్తున్నారు. సో హెచ్బివి హెపటైటిస్ బి వైరస్ అనేటువంటిది చాలా చాలా డేంజరస్. దీన్ని లివర్ సిరోసిస్ అని కూడా పిలుస్తారనమాట. అంటే ఎక్కువగా మద్యాన్ని తీసుకున్నా కూడా ఈ యొక్క లివర్ అనేది ఖరాబ్ కావడం జరుగుతుంది అనమాట. ఈ లివర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే 100% ఆరోగ్యకరంగా ఉన్నటువంటి లివర్ 90% డ్యామేజ్ అయిపోయి ఒక 10% బాగున్నా మళ్ళీ మనం మంచి అలవాట్లతోటి ఈ యొక్క 90%ని రికవర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. లివర్ తనంతట తానే మళ్ళీ పటిష్టంగా అంటే ఆరోగ్యవంతంగా తయారవుతుంది. సో ఈ సంవత్సరం థీమ్ ఏమి ఇచ్చారంటే హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్ అనేటువంటి థీమ్ని ఈ యొక్క సంవత్సరం ఇవ్వడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఈ సంవత్సరం టార్గెట్ ఏం చేస్తున్నారంటే హెచ్బివి హెపటైటిస్ బి వైరస్ కారణంగా తల్లి నవజాతి శిశువులు అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువుల యొక్క మరణాలను తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క థీమ్. ఓకే, నెక్స్ట్ బిఐఎస్ కేర్, బిస్ కేర్ అనుకుందామా లేకపోతే బిఐఎస్ కేర్ అనుకుందామా చూసుకోండి. బిఐఎస్ అంటే ఏంటి? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట. బిఐఎస్ అంటే అయితే ఏంటిది అంటే కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రారంభించినటువంటి బిఐఎస్ కేర్ అనేటువంటి అప్లికేషన్ ద్వారా నిజమైనటువంటి ఐఎస్ఐ మార్క్ మరియు హాల్ మార్క్ ఉన్నటువంటి వస్తువుల్ని తెలుసుకోవడానికి ఈ యొక్క యాప్ని బిఐఎస్ కేర్ యాప్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఏఐ ద్వారా పనిచేసేటువంటి ఈ యాప్ ఐఎస్ఐ మార్క్ ఉండేటువంటి వస్తువుల్ని గుర్తించడంతో పాటు నాణ్యమైనటువంటి వస్తువుల్ని వినియోగదారులకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. సో మంచి అప్లికేషన్ని తీసుకొని వచ్చారు బిఐఎస్ కేర్. ఎవరు? కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే హాల్ మార్క్ని ఎక్కడ వాడతారు? బంగారము, వెండి, ప్లాటినమ్స్ ఉంటాయి కదా, సో వీటి యొక్క క్వాలిటీ, వీటి యొక్క నాణ్యతను గుర్తించడంలో ఈ యొక్క హాల్ మార్క్ని వాడడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క బిఐఎస్ కేర్ ద్వారా అటు ఐఎస్ఐ మార్క్తో పాటు హాల్ మార్క్ని కూడా గుర్తించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇది ఒక మొబైల్ అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? గురుగ్రావ్లో ఉందన్నమాట, ఇండియాలో. సో ఈ యొక్క ఐఎస్ఏలో భాగంగా మన ఇండియా శ్రీలంకలో ఒక భారీ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది శ్రీలంక యొక్క కోరిక మేరకు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అటు శ్రీలంక తోటి ద్వైపాక్షిక సంబంధాలు అనేటువంటివి పటిష్టమవుతాయి. దాంతోపాటు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుంది? వాతావరణ పరిరక్షణ కూడా, పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. వీటితో పాటు అతి ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతము ఐఓఆర్ ఇండియన్ ఓషియన్ రీజన్లో చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి అవకాశం కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క శ్రీలంకలో భారీ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆయువుకు
వాయువు సెగ అనేటువంటి క్యాప్షన్ తోటి ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. అది ఏంటి అంటే దేశ ప్రజల యొక్క ఆయుష్ పైన వాయు కాలుష్యం చాలా గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపుతోందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్, చికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అంటే రిలీజ్ చేసినటువంటి ఒక నివేదిక తెలపడం జరిగిందనమాట. ఏంటి, దేశ ప్రజల యొక్క ఆయుష్ పైన వాయు కాలుష్యము. సో దీని ప్రకారం ఏంటి అంటే భారతీయుల యొక్క ఇండియన్స్ యొక్క సగటు జీవన కాలము 5.2 సంవత్సరాలు తగ్గే ప్రమాదం ఉంది. ఇదే విధంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక పడిపోతే అంటే వాయు కాలుష్యం అనేది కనుక పెరుగుతూ పోతే భారతీయుల యొక్క సగటు జీవన కాలము 5.2 సంవత్సరాలు తగ్గిపోవచ్చు అని చెప్పేసి చెప్తుందన్నమాట ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ యొక్క నివేదికలో. అయితే WHO సూచించినటువంటి మార్గదర్శకాలను కనుక మనం ఫాలో అయితే, దాని ప్రకారం కనుక చర్యల్ని చేపడితే వాయు కాలుష్యం తగ్గి ఢిల్లీ పౌరుల యొక్క ఆయుష్ 9.4 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉందని కూడా ఈ యొక్క రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్ ఏ యూనివర్సిటీ నుంచి వచ్చింది? చికాగో యూనివర్సిటీకి చెందినటువంటి ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, తల్లి నుండి గర్భస్థ శిశువుకి కోవిడ్ సోకడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే శిశువుకి వైరస్ అనేది సోకడం జరిగిందనమాట. సర్వసాధారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లలకు, శిశువులకు వైరస్ అనేటువంటిది సోకదు. కానీ ఈ విధంగా సోకడాన్ని ఏమంటారంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది పిలుస్తారనమాట. ఈ విధంగా గర్భంలో ఉన్నటువంటి శిశువుకు వైరస్ సోకడము. సర్వసాధారణంగా ఏంటంటే బుజ్జిపాప పుట్టిన తర్వాత 3 నుంచి 4 రోజులలో వ్యాధులు సోకేటువంటి అవకాశం, అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే గర్భంలో ఉండగానే శిశువుకు తల్లి ద్వారా వైరస్ అనేది సోకడాన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. అది మన ఇండియాలో మొట్టమొదటిసారిగా సంభవించడం జరిగింది ఎట్ పుణే. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి 3 డేస్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్. మీకు ఈ కరెంట్ టాపిక్స్ యొక్క PDF ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి PDF ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. దీనిలో మీరు మెంబర్ అవ్వండి. సో ఈ టెలిగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మైండ్స్ అకాడమీని కొడితే మీకు ఈ యొక్క ఛానల్ది గ్రూప్ వస్తుందన్నమాట. సో మీరు దీనిలో మెంబర్ అవ్వండి. దీనిలో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండొచ్చు. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ వారి యూట్యూబ్ ఛానల్ అనమాట. సో మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మైండ్స్ అకాడమీ వారు ఈ యొక్క ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు. దీని నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించవచ్చు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కూడా పొందే అవకాశం మీకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా సాధించాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.